సామ్సంగ్ నుండి త్వరలో రాబోయే గెలాక్సీ A37 నిజంగా మిడ్ రేంజ్ కింగ్ మొబైల్ అవుతుందా? కెమెరా, డిస్ప్లే, పర్ఫార్మెన్స్, బ్యాటరీ అన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఈ మొబైల్ కొనాలా లేదా స్కిప్ చేయాలా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయా, ఈ వీడియో ఓన్లీ సామ్సంగ్ లవర్స్ కి, సామ్సంగ్ ఫ్యాన్స్ కి మాత్రమే. సామ్సంగ్ హీటర్స్ మనోభావాలు దెబ్బతింటే నాకు సంబంధం లేదు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ ప్రియాంక, మీరు చూస్తుంది ప్రియాంక టెక్ న్యూస్. ఈ రోజు మన దగ్గర సామ్సంగ్ గెలాక్సీ A37 5G కి సంబంధించిన లీక్ అయిన స్పెక్స్ అయితే ఉన్నాయి. అవే ఇంటర్నెట్ లో కూడా బాగా సర్క్యులేట్ అవుతున్నాయి. సామ్సంగ్ ఏ సిరీస్ లో ఇదొక లేటెస్ట్ అడిషన్ అని చెప్పొచ్చు. ఈ మొబైల్ యొక్క స్పెక్స్ విన్న తర్వాత వర్తేనా లేదంటే హైప్ మాత్రమేనా అని చూద్దాం. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి కంప్లీట్ గా ఫ్లాట్ డిస్ప్లే ఇస్తున్నారు. గొరిల్లా విక్టస్ ప్లస్ గ్లాస్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కూడా సేమ్ ప్రొటెక్షన్ అయితే వాడారు. చుట్టూ ఫ్రేమ్ అంతా కూడా అల్యూమినియం అయితే ఇస్తున్నారు. కాకపోతే ఈసారి మొబైల్ కాస్త స్లిమ్నెస్ కి అయితే తీసుకెళ్లిపోయారు. 6.9 ఇంచెస్ అయితే ఉంటుంది. ఎందుకంటే గెలాక్సీ A57 కూడా స్లిమ్ గా చేశారు కాబట్టి ఈ మొబైల్ కూడా స్లిమ్ గా చేస్తున్నారని తెలుస్తుంది. కెమెరా డెక్ ఏదైతే ఉంటుందో లైట్ గా మారబోతుంది. మనకు ఫోల్డ్ మొబైల్ లో కెమెరా సెటప్ ఏ విధంగా ఉంటుందో ఆ టైప్ లో అయితే కనిపిస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో వస్తుంది. డ్యూయల్ స్పీకర్స్ ఉంటాయి. IP67 వాటర్ రేటింగ్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి కూడా 67 ఇచ్చారు కాబట్టి ఈసారి ఒక అడుగు ముందుకేసి ఇంప్రూవ్ చేసి IP68 వాటర్ రేటింగ్ ఇస్తారేమో చూడాలి. వైఫై 6, బ్లూటూత్ 5.4 టెక్నాలజీతో వస్తుంది. NFC అయితే తప్పకుండా ఉంటుంది. USB Type-C 2.0 తోనే వస్తుంది కాబట్టి లైవ్ స్ట్రీమ్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. డిజైన్ ఇంకా బిల్డ్ క్వాలిటీలో కెమెరా యొక్క డెకో మారింది, కాస్త స్లిమ్ గా కూడా వచ్చింది. ఈ చిన్న చిన్న చేంజెస్ అయితే మీకు కనిపిస్తున్నాయి. 6.6 ఇంచెస్ కి సంబంధించిన ఫుల్ HD AMOLED డిస్ప్లే అయితే వాడుతున్నారు. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. 3000 స్పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. HDR10 సపోర్ట్ చేస్తుంది. 450 PPA డెన్సిటీతో వస్తుంది. వైడ్ వన్ L1 సపోర్ట్ ఉంటుంది కాబట్టి OTT కంటెంట్ అంతా కూడా ఫుల్ HD లో చూడొచ్చు. రిజల్ట్స్ కూడా తక్కువేం ఉండవండి. లాస్ట్ టైం ఏ డిస్ప్లే వాడారో ఈసారి కూడా అదే డిస్ప్లే వాడారని తెలుస్తుంది. ఈ మొబైల్ కి సంబంధించిన మిగిలిన డీటెయిల్స్ తెలుసుకునే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే నేను ఇస్తున్న ఈ ఇన్ఫర్మేషన్ జెన్యూన్ అండ్ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి. హైపర్స్ ఉంటాయి, ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. నేను ఎందుకో సడన్ గా 1 ఇయర్ బ్యాక్ మన ఛానల్లో పెట్టిన ఒక వీడియో అయితే చూసాను. అందులో మీరు చేసిన కమెంట్స్ షో చేయడం అయితే జరిగింది. ఆ కమెంట్ చూసినప్పుడైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. అప్పుడు సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మన ఛానల్ ని సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. సో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ మొబైల్లో ఉన్న కరెక్ట్ ప్రాసెసర్ ఏంటో బయటకు రాలేదు, కానీ క్లాక్ స్పీడ్ కానివ్వండి, GPU టైప్ కానీ బయటకు వచ్చింది. దీంట్లో ఎగ్జినోస్ ప్రాసెసర్ వాడారు. అది కూడా 2.75 GHz క్లాక్ స్పీడ్ తో వస్తున్నట్లుగా అయితే తెలుస్తుంది. సో ఆ క్లాక్ స్పీడ్ తో మ్యాచ్ అయ్యే సామ్సంగ్ వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక్క ప్రాసెసర్ ఎగ్జినోస్ 1480. లాస్ట్ టైం స్నాప్డ్రాగన్ 6 Gen 3 ప్రాసెసర్ ఏమో వాడారు. ఈసారి స్నాప్డ్రాగన్ 6 Gen 4 కానివ్వండి, లేదంటే 7S Gen 4 లాంటి ప్రాసెసర్ వాడతారేమో అనుకున్నాను, కానీ మళ్ళీ వాళ్ళ సొంత గుటికే వెళ్ళిపోయారు. ఇప్పుడు చాలా మంది యూజర్స్ వచ్చేసి ఎగ్జినోస్ ప్రాసెసర్లు బాగా హీట్ అవుతాయి, దాని బదులు స్నాప్డ్రాగన్ ప్రాసెసరే ఇచ్చుంటే బాగుండేది అంటారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ మీకు అందరికీ తెలుసు. గ్లోబల్ గా కాదండో, ఇండియాలో మాత్రమే ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ వల్ల ప్రైజెస్ అయితే పెంచేశారు. మళ్ళీ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్లు ఇచ్చామనుకోండి, ఇప్పుడున్న ప్రైజే కాస్త ఎక్కువ అంటే ఇంకా ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అందుకోసమే వీళ్ళ సొంత ప్రాసెసర్లే ఇస్తున్నారు. అది కూడా కొంచెం ఓల్డ్ దే ఇచ్చారు. 116 తో 1 8.5 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే వస్తుంది. ఇది ఏ సిరీస్ లో వస్తున్న మొబైల్ కాబట్టి 6+6 ఇయర్స్ అప్డేట్స్ అయితే ఇస్తారు. ఏ సిరీసే కాదండి, ఫ్లాగ్షిప్ సిరీస్ తప్ప మిగతా అన్ని సామ్సంగ్ మొబైల్స్ లో కూడా 6+6 ఇయర్స్ అప్డేట్స్ ఇస్తారు. అన్ని సంవత్సరాలు అప్డేట్స్ ఇస్తే బాగానే ఉందండి. కాకపోతే ఈ మొబైలే అన్ని సంవత్సరాలు వర్క్ అవుతుందో లేదో మాత్రం చూడాలి. ఏఐ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. సామ్సంగ్ మొబైల్స్ లో ఏఐ ఫీచర్స్ కి కొదవే లేదండి. గూగుల్ జెమినై, లైవ్ ఇలాంటి ఏఐ ఫీచర్స్ చాలానే ఉన్నాయి. సర్కిల్ టు సెర్చ్ కూడా. కెమెరా విషయంలో లాస్ట్ టైం ఏ కెమెరా సెటప్ అయితే తీసుకొచ్చారో ఈసారి కూడా అవే కెమెరా సెటప్ తో అయితే తీసుకొస్తున్నారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఇస్తున్నారు. మెయిన్ కెమెరా 50 MP, సెకండరీ కెమెరా వచ్చేసి 12 MP అల్ట్రా వైడ్ ఇస్తున్నారు. ఇక థర్డ్ కెమెరా 5 MP మ్యాక్రోగా అయితే ఇస్తున్నారు. ఈ మ్యాక్రో ఎందుకు ఇస్తున్నారో వీళ్ళకే తెలియాలండి. అల్ట్రా వైడ్ లో కూడా మ్యాక్రోగా యూజ్ చేయొచ్చు, లైక్ మనకి మోటో వాళ్ళు ఇస్తున్నారు కదా. ఫ్రంట్ వచ్చేసి 12 MP కెమెరా అయితే ఇస్తున్నారు. బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా నుంచి కానివ్వండి, అల్ట్రా వైడ్ నుంచి కానివ్వండి, ఈవెన్ ఫ్రంట్ కెమెరా నుంచి కానివ్వండి, డే అండ్ నైట్ లో ఫోటోస్ తీసే పర్లేదు, బాగానే ఉంటాయి. వీళ్ళే ఫ్లాగ్షిప్ సెన్సార్స్ కూడా రెడీ చేసి బయట వాళ్ళకి ఇస్తూ ఉంటారు. మరి అలాంటిది వీళ్ళు బయట నుంచి ఎలా తీసుకుంటారు సెన్సార్స్? సో దీంట్లో కూడా వాళ్ళ సొంత సెన్సార్స్ ఇస్తున్నారు.
మొబైల్ స్లిమ్ అయిపోయింది. బ్యాటరీ సైజ్‌లో మాత్రం ఎలాంటి ఇంప్రూవ్‌మెంట్ ఉండదండి. అదే 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అయితే ఇస్తున్నారు. కాకపోతే చార్జర్ విషయంలో మాత్రం 25 వాట్ నుంచి 45 వరకు వెళ్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఫ్లాగ్‌షిప్ రేంజ్‌లో ఉన్న మొబైల్స్ ఇప్పుడు 45 నుంచి 60 వాట్‌కి జంప్ అయ్యాయి కాబట్టి ఈ మొబైల్‌లో 25 నుంచి 45కి జంప్ అయ్యాయని తెలుస్తుంది. ఈ మొబైల్‌ని గేమ్స్ ఆడేవాళ్ళు అస్సలు తీసుకోరు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నానండి. నార్మల్ యూజర్సే వాడతారు కాబట్టి పొద్దున్న ఛార్జింగ్ పెట్టుకుంటే ఈవినింగ్ వరకైతే తప్పకుండా వస్తుంది. ప్రైస్ విషయానికొస్తే 30,000 దాటుతున్నట్లుగా అయితే తెలుస్తుంది. మళ్ళీ ఇప్పుడు ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్ ప్రైసెస్ పెరగడం వల్ల మొబైల్ ప్రైసెస్ కూడా పెరిగాయి కాబట్టి లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేస్తే 1, 2 వేలు ఎక్కువనే ఉంటుంది కానీ తక్కువైతే ఉండదు. కార్డ్ ఆఫర్స్ తోటి ఒక 28,000 కల్లా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆఫ్‌లైన్‌లో తీసుకునే వాళ్ళు కార్డ్స్ ఏం పెద్దగా వాడరు. బజాజ్ ఫైనాన్స్ లోనే తీసుకుంటారు కాబట్టి మీకు పెద్దగా డిస్కౌంట్స్ ఏం కనిపించవు. మార్చ్ మిడ్ వరకల్లా ఈ మొబైల్ లాంచ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ మొబైల్ ని యూత్ పీపుల్స్ అస్సలు తీసుకోకండి. ఇంట్లో పెద్దవాళ్ళకి లేదంటే బిజినెస్ చేసే వాళ్ళకి మొబైల్ ని తక్కువగా వాడతా అనుకునే వాళ్ళు మాత్రమే ఈ మొబైల్ ని పర్చేస్ చేయండి. ఫైనల్ గా నేను అడగాల్సింది ఒకటే ఉందండి. ఈ మొబైల్ కోసం ఎంత మంది వెయిట్ చేస్తున్నారో కమెంట్ లో చెప్పండి. ఇవ్వండి ఈ మొబైల్ కి సంబంధించిన లీక్ అయిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్. 99% ఇవే స్పెక్స్ అయితే వస్తాయి. ఏవో చిన్న చిన్న చేంజెస్ జరిగితే గనుక కమెంట్ లో మళ్ళీ అప్డేట్ చేశాను. సామ్సంగ్ లో ముఖ్యంగా ఏ సిరీస్ లో మాత్రం లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ కి పెద్దగా చేంజెస్ ఏం చేయరండి. మార్చితే ఈసారి కాస్త స్లిమ్ గా తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ మార్చుతున్నారు అండ్ ఛార్జింగ్ స్పీడ్ పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ చిన్న చిన్న చేంజెస్ కి 30,000 పెట్టి సామ్సంగ్ A37 తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. 22 వేల రూపాయల బడ్జెట్ లో సామ్సంగ్ A36 కనుక వస్తే టకాలన తీసుకోండి. మళ్ళీ ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఈ మొబైల్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్లోకి వస్తే కనుక సబ్స్క్రైబ్ చేయండి. హై పాయింట్స్ ఉంటాయి ఇవ్వడం అస్సలు మర్చిపోద్దు. యూట్యూబ్ కొత్త వాళ్ళకి మన ఛానల్ని రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకొక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బై బై.